మోహన్ లాల్ గారు మెయిన్ రోల్లో నటించిన దృశ్యం 3 మూవీ రివ్యూ. ఈ మూవీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పటి వరకు మనం దృశ్యం 1, దృశ్యం 2ని మన విక్టరీ వెంకటేష్ గారు మెయిన్ రోల్లో నటించిన తెలుగు యాక్టర్స్తో ఈ రెండు సిరీస్ని మనం చూడడం జరిగింది. బట్ ఈ పార్ట్ 3కి వచ్చేపాటికి మలయాళం మూవీని డైరెక్ట్గా రిలీజ్ చేశారనమాట. ఈ మలయాళం మూవీ అయిన దృశ్యం 3ని చూస్తున్నప్పుడు మనకి ఒక చిన్న కన్ఫ్యూజ్ అయితే ఉండిద్ది అనమాట. అంటే ఏంటంటే ఇప్పటిదాకా తెలుగు యాక్టర్స్ని మనం చూసాం, బట్ ఇక్కడ ఏంటి మలయాళం యాక్టర్స్ అయితే వస్తారు అనమాట. బట్ ఆ మలయాళం యాక్టర్స్ ఏ క్యారెక్టర్ ప్లే చేశారనేది మనకి సింపుల్గా అర్థమైద్ది. ఎప్పుడు దృశ్యం పార్ట్ 1, పార్ట్ 2 అనేది మన మైండ్లో ఉంటే సో ఆ మలయాళం యాక్టర్స్ ఏ క్యారెక్టర్ ప్లే చేశారనేది మనకి సింపుల్గా అర్థమైద్ది అనమాట. ఒకవేళ అర్థం కాకపోయినా దృశ్యం 3 స్టార్టింగ్లోనే దృశ్యం పార్ట్ 1, పార్ట్ 2 ఈ రెండింటికి సంబంధించిన రీక్యాప్స్ అయితే వేస్తారనమాట. సో అప్పుడు మలయాళం యాక్టర్స్ కొందరు క్యారెక్టర్లను చూస్తే మనకి సింపుల్గా అర్థమైపోతుంది అనమాట. సో మనకి స్టార్టింగ్లోనే ప్రాబ్లం, దాని తర్వాత మనకి అలవాటు అయిపోతుంది. సో దానివల్ల పార్ట్ 3ని ఎలాంటి డౌట్ లేకుండా చూడొచ్చు అనమాట థియేటర్లో. సో ఫస్ట్ ఈ మూవీ ఎలా ఉందని సింపుల్గా చెప్పుకోవాల్సి వస్తే అసలు దృశ్యం సిరీస్ని మనం ఇష్టపడడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దృశ్యం మూవీలో మెయిన్గా ఒక బలమైన స్టోరీ పాయింట్ ఉండిద్ది, అండ్ అలాగే బలమైన డ్రామా, బలమైన ఎమోషన్స్, ఇంకా చెప్పొస్తే ఒక బలమైన ట్విస్ట్ ఉంటాయి అనమాట. అసలు మనం అలాంటివి మనం ఎక్స్పెక్ట్ కూడా చేయమన్నమాట. అలాంటి ట్విస్టులతో పార్ట్ 1ని పార్ట్ 2ని చాలా బాగా ఎంగేజ్ అయ్యేలాగా మూవీస్ని తీశారనమాట. ఈ పార్ట్ 3కి వచ్చేపాటికి ట్విస్టులు వర్కౌట్ అయినాయి, అంటే క్లైమాక్స్లో వచ్చిన ట్విస్ట్ అనేవి వర్కౌట్ అయినాయి. మిగతాదేంటి అంటే వీళ్ళు తీసుకున్న స్టోరీ పాయింట్ అనేది అంత బలంగా లేదు. అంటే పార్ట్ 3కి వచ్చేపాటికి ఏదో తీసుకోవాలి అని తీసుకున్న పాయింట్ తప్పించి ఆ పాయింట్లో అంత బలంగా కూడా లేదు. ఇంకా చెప్పొచ్చు వస్తే పార్ట్ 2 చూసినప్పుడే ఆ పార్ట్ 2 ఎండింగ్లోనే ఈ స్టోరీ ఎండ్ అయిపోయిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది. ఇక పార్ట్ 3కి వీళ్ళు ఏ పాయింట్తో వస్తారో అని నేనైతే అనుకున్నాను అనమాట. బట్ ఒక సింపుల్ పాయింట్తో హోల్ మూవీని ఏదో సోసోగానే తీసుకెళ్ళిపోయారు తప్పించి అంత బలంగా తీసుకెళ్ళలేదు. పోనీ డ్రామా కానీ ఎమోషన్ కానీ ఏమైనా వర్కౌట్ అయినాయి అంటే ఎమోషన్ పరంగా చూసుకోవాల్సి వస్తే ఒక ఫ్యూ ఎమోషన్సే వర్కౌట్ అయినాయి, కానీ ఓవరాల్ మూవీ మొత్తం అంత డ్రామాతో అంత ఎమోషన్తో వెళ్ళినట్టు నాకైతే అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే మెయిన్గా ఏంటంటే సో మన దృశ్యం 3ని మనం ఎక్స్పెక్ట్ చేసినంత నాకైతే లేదని ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఇక ఈ దృశ్యం 3 యొక్క స్టోరీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే అంటే అసలు ఈ దృశ్యం స్టోరీ స్టార్ట్ అయింది ఎక్కడ, ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకైన వరుణ్ని మర్డర్ చేసిన కేసు. సో ఆ పాయింట్తో స్టార్ట్ అయింది కాబట్టి ఆ వరుణ్ యొక్క పేరెంట్స్ ఈ పార్ట్ 3లో మోహన్ లాల్ ఫ్యామిలీని ఇరికించాలి అని, వాళ్ళని నాశనం చేయాలి అని ఒక ప్లాన్ చేస్తారనమాట. ఆ ప్లాన్ తెలుసుకున్న మోహన్ లాల్ వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకోవడానికి తను ఏం చేశాడు, ఈ పాయింట్ల మీదే రిమైనింగ్ స్టోరీ ఉండిద్ది అనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ వస్తే మెయిన్గా మనం మలయాళం మూవీస్ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మలయాళం మూవీస్ అసలు వాళ్ళు తీసుకున్న స్టోరీ పాయింట్ని ఏ క్లైమాక్స్లో స్టార్ట్ చేస్తారు, 30 మినిట్స్లో ఓవరాల్ స్టోరీ మొత్తాన్ని ఏం చేసేస్తారనమాట. మిగతా మూవీ మొత్తాన్ని ఏదో స్లో పేస్తో సాధించుకుంటూ వస్తారు. ఆ విధంగానే ఈ మూవీని కూడా సో క్లైమాక్స్ 30 మినిట్స్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. మిగతా మూవీ మొత్తాన్ని ఏదో సాధించిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది. అయినప్పటికీ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడాల్సి వస్తే అంటే పార్ట్ 2లోనే మన హీరో తనేంటి ఒక మూవీని ప్రొడ్యూస్ చేయాలని ప్లాన్ వేస్తాడనమాట. సో ఆ విధంగానే ఆ మూవీని ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేస్తారు. సో దాంతోనే ఈ పార్ట్ 3 అనేది స్టార్ట్ అయింది అనమాట. ఇక దాని తర్వాత ఈ పార్ట్ 3లో మలయాళం టీవీ రిపోర్టర్ అని ఒక క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేస్తారు. ఆ క్యారెక్టర్ మన హీరో మర్డర్ చేసిన ఆ కేసుకు సంబంధించి ఒక రిపోర్ట్ రెడీ చేయడానికి కొందరిని ఎంక్వైరీ చేసిద్ది అనమాట. అంటే నేనేమనుకున్నాను అంటే ఆ క్యారెక్టర్తో ఈ మూవీ అనేది చాలా బాగా వెళ్తుందేమో నేను అనుకున్నాను. ఫస్ట్ హాఫ్లో ఆ క్యారెక్టర్కి ఒక మంచి ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు, బట్ సెకండ్ హాఫ్ వచ్చేపాటికి ఆ క్యారెక్టర్కి అంత పెద్ద స్కోప్ అయితే ఉండదు అనమాట. సో అంటే ఏంటి ఫస్ట్ హాఫ్ అనేది ఆ మలయాళం టీవీ రిపోర్టర్ తను చేసే ఎంక్వైరీ, అండ్ అలాగే పార్ట్ 1, పార్ట్ 2లో ఉన్న కొందరు క్యారెక్టర్ని ఇంట్రడక్షన్ చేసుకుంటూ మూవీ వెళ్ళిపోతుంది. అండ్ అలాగే మన మోహన్ లాల్ గారు వాళ్ళ ఫ్యామిలీ మీద కొన్ని సీన్స్ వెళ్ళిపోతుంది. ఆ విధంగానే ఫస్ట్ హాఫ్ అనేది ఏదో సోసోగానే వెళ్ళిపోతుంది. ఇంటర్వల్ ట్విస్ట్ కూడా నాకు అంత వర్కౌట్ అవ్వలేదు. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేపాటికి సహదేవ్ అనే ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ అనమాట. ఇదే క్యారెక్టర్ మన తెలుగులో కానిస్టేబుల్ వీరభద్రం అనమాట. సో వీరభద్రం పేరు మనకు అందరూ తెలిసి ఉంటుంది అనమాట. ఆ క్యారెక్టర్ మన హీరో ఫ్యామిలీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి తను ఏం చేశాడు, తనకి ఎవరెవరో సపోర్ట్గా నిలిచారు, ఫైనల్గా ఏమైంది అనే పాయింట్ల మీద సెకండ్ హాఫ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్లో ఆ సహదేవ్ అనే క్యారెక్టర్ని చాలా బలంగా ప్రజెంట్ చేశారు. అండ్ అలాగే సెకండ్ హాఫ్లో మన హీరో తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి తను ప్లే చేసిన ట్రిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే సెకండ్ హాఫ్లో ఉండే కొన్ని సీన్స్లో టెన్షన్ అనండి, సస్పెన్స్ అనండి చాలా బాగా మెయింటైన్ చేశారు. కోర్ట్ రూమ్లో ఉన్న కొన్ని సీన్స్ కూడా అవి కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అనమాట. ఏదేమైనప్పటికీ సెకండ్ హాఫ్ని అది కూడా ముఖ్యంగా క్లైమాక్స్ పోర్షన్ని చాలా
చాలా బాగా హ్యాండిల్ చేశారు. మిగతా మూవీని ఏదో సోగానే తీసుకువెళ్ళిపోయారు ఫీలింగ్ అయితే నాకైతే కలిగిందనమాట. ఈ మూవీలో మిగతా వాటి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మెయిన్గా కొన్ని సీన్స్లో మన మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగా హెల్ప్ అయింది. ఇక సినిమాటోగ్రఫీ అనేది 2 కూడా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా కూడా నేను చెప్పుకోవచ్చు అనమాట. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్గా మోహన్ లాల్ గారు ఆయన సెటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సెకండ్ హాఫ్లో సహదేవ్ అనే ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది పీక్స్ ఉందన్నమాట. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అంత బలంగా ఉండడం వల్లే సెకండ్ హాఫ్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. మిగతా యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది నా పరంగా సోగా ఉంది. సో ఓవరాల్గా ఇదండి దృశ్యం 3 మూవీ రివ్యూ. నా రివ్యూగా నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.